మా ఇన్పుట్ ఎడిటర్ గణేష్ జాయిన్ అవుతున్నారు. ఫామ్ హౌస్ ఎక్కడైతే మనకి ఇప్పుడు కాంట్రవర్సీ కనపడుతుందో, ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ గ్రౌండ్ జీరో నుంచి మా గణేష్ జాయిన్ అవుతున్నారు. గణేష్, అంటే ఎక్కడైతే దాదాపు 2300 ఎకరాల విస్తీర్ణంలో ఒక రంగనాయక సాగర్ నిర్మాణం జరిగిందో, ఆ నిర్మాణంలోనే అనేక మంది నిర్వాసితులయ్యారు, భూములు పోగొట్టుకున్నారు, తమ వ్యవసాయ భూములు సైతం దారదత్తం చేసి ఈ ప్రాజెక్టుకి అర్పించారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మిగిలిన భూమి ఏదైతే ఉందో వాళ్ళకి చెందకుండా అనేక బడాబాబులు పట్టం కట్టారు. వాళ్ళందరూ రిసార్ట్ల నిర్మాణం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా హరీష్ రావు కూడా, మంత్రిగా ఉన్న హరీష్ రావు ఆ రోజుల్లో ఇదిగో మనకు కనిపిస్తున్న దీన్ని ఒక రిసార్ట్గా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఒక ఫామ్ హౌస్ అనేది నిర్మాణం చేసుకున్నాడు. ఈ ఫామ్ హౌస్ ఎంత విస్తీర్ణంలో ఉందంటే దాదాపు 14 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫామ్ హౌస్ నిర్మాణం మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇందులో 1, 2 కాదు, అనేక తోటలు కనిపిస్తున్నాయి. జామ తోట దగ్గర నుంచి కొబ్బరి తోటలు, మరోవైపు మామిడి తోటలు, మిర్చి పంట కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు మెడికేటెడ్ ప్లాంటేషన్ కూడా ఏర్పాటు చేశారు. దీని నుంచి ఫలసాయం వస్తుంది. ఈ ఫలసాయాన్ని ఫ్యాక్టరీలకి తీసుకెళ్తున్నారు, పంపిణీ చేస్తున్నారు. దీన్ని ఇక్కడ పూర్తిగా ఈ పరిసర ప్రాంతాల్లో రైతాంగాన్ని అంతటికీ తెలుసు. ఇది ఇక్కడ జరుగుతున్న ఏదైతే జరుగుతుందో ఈ పంటలు పండించుకుంటున్నారని తెలుసు. ఇక్కడ అనేక మంది దీనికి కాపలాదారులుగా ఉన్నారు. మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? 3 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఓకే, అంటే ఏ పంటలు పండుతాయి ఇందులో? ఇందులో ఇది ఒకటే పండేది. ఎంతమంది ఉంటారు? రైతులు ఎంతమంది ఉంటారు మీరు? 2 ఫ్యామిలీస్. 2 ఫ్యామిలీస్ ఉంటారు. ఓకే, ఎంతకాలం నుంచి ఉంటున్నారు అన్నారు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి. ఓకే, ఇది మనకి అంటే ఇక్కడ చాలామంది లోపల రైతులు ఉన్నారు. ఆ రైతులు దాదాపుగా 7 ఏళ్ళుగా ఈ ప్రాజెక్టు నిర్వాసితులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడుతున్నా ఇక్కడ వీళ్ళకి ఫామ్ హౌస్లోనే పంటలు పండుతున్నాయి, అనేక పంటలు పండిస్తున్నారు. ఎంత దూరం అంటే మనం ఒక్కసారి ఈ ఫామ్ హౌస్ దగ్గర నుంచి ఒక్కసారి రంగనాయక సాగర్ని మనం చూడొచ్చు. కోతవేటి దూరంలో ఈ రోడ్డు కానుకొని, అంటే దీని ముందే ఒక భారీ రోడ్డు నిర్మాణం జరిగింది. ఎప్పుడైనా ఈ ఫామ్ హౌస్కు అద్భుతంగా రావచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, రవాణా సౌకర్యం ఉంది. ఫామ్ హౌస్ అందాలని తిలకించవచ్చు, మరోవైపు రిసార్ట్స్ని చూడొచ్చు, ఇక్కడ పంటలు పండించవచ్చు. మనం చూస్తున్నాం ఇటువంటి జామ దగ్గర నుంచి అనేక తోటలు. కానీ ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తున్నారో రైతాంగం, ఈ రైతాంగం ఇక్కడ ఇలాగ బిక్కమొక్కలు వేసుకుని చూస్తున్న రైతాంగానికి మిగిలిన భూముల్లోన ఒక్క చిన్న అడుగు పెట్టడానికి వీలు లేదు, వాళ్ళు పండించుకోవడానికి వీలు లేదు, వాళ్ళు పంటలు పండించడానికి వీల్లేదు. మిగిలి భూమిని ఇవ్వండి అంటే వాళ్ళపైన కేసులు పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రైతాంగం అంతా ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చి ప్రత్యక్షంగా జరుగుతున్న ఈ విధానాన్ని మనకు చూపించడం జరిగింది. అంటే ఎంతవరకు అంటే ఇక్కడ అనేక రిసార్ట్స్ నిర్మాణం జరుగుతుంది, ఫామ్ హౌస్ల నిర్మాణం జరుగుతుంది, అయినా సరే దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. పూర్తిగా నిర్మాణాలతో పాటు మనం చూస్తున్నాం, ఒక నిర్మాణాలు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు నిర్మాణాలు చేసి ఇక్కడ ఉండడానికి అనుకూలమైన ఏర్పాట్లన్నీ జరిగింది ఈ ఫామ్ హౌస్లోన. అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది కాకుండా ఈ నిర్మాణాలతో పాటు ఇక్కడ ఈ ఫామ్ హౌస్లో అనేక పంటలు పండించుకునే పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. చెప్పండి, ఈ ఫామ్ హౌస్లో ఏ పంటలు పండుతున్నాయి? మీరు పరిసర ప్రాంతాలు ఉంటారు ఇక్కడ? నా పేరు రమేష్ పోతరాజు అండి. ఇక్కడ అంటే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అవుతున్నప్పటి నుంచి కూడా ఈ పరిసర ప్రాంతాలు బాగా తిరిగినా, ఇక్కడ చాలా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, భూ కబ్జాలు జరుగుతున్నాయని కూడా చాలా విషయాల వెంబడ తిరిగినా, కొన్ని న్యూస్లు వేసే ప్రయత్నం కూడా చేసినాం. మా శక్తి సరిపోలేదు. ఇవాళ బిగ్ టీవీ వాళ్ళు వచ్చారు. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా పంటలు అయితే అన్ని మందులు తయారీ రకరకాల ఇక్కడ రైతులకు పరిచయం లేని పంటలు పండిస్తూ ఉంటాడు. ఇక్కడ జనరల్గా ఎక్కడైతే రాబడి ఎక్కువ ఉంటుందో అట్లాంటి పంటలు పండిస్తాడు. అయితే ఈయన కబ్జా చేశాడు. కబ్జా చేయడానికి ముందు ఈ భూసేకరణ ఎట్లా జరిగిందంటే, ఇప్పుడు ఈ మెదక్ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న వెంకట్రామరెడ్డి గతంలో ఇక్కడ కలెక్టర్గా ఉండే ఆయనే రాజకీయ నాయకుల్లా, కలెక్టర్లా కాకుండా రాజకీయ నాయకులాగా మంచిగా తేనెబూసే కత్తిలాగా మాట్లాడుకుంటా ప్రజలందరినీ మోసం చేస్తూ భూములు అనేది యాక్టివేషన్ చేసిండు. ఇక్కడ సిద్దిపేట ఫామ్ హౌస్ సంబంధించి ఇది హరీష్ రావు గారిదేనా? ఫామ్ హౌస్ హరీష్ రావు గారిదే అని చెప్పేసి ఇక్కడ రైతులందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. అట్లాగే బిగ్ టీవీ వాళ్ళు ఆధారాలతో సహా ఇక్కడ ఇప్పుడు టెలికాస్ట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఒక్కటే విషయం చెప్తాను, అయితే ఇక్కడ ఏఈ కాజా అనేట ఆయన ఉంటాడు. ఆయన ఇక్కడ ఈ పరిసర ప్రాంత రైతుల దగ్గరికి వచ్చి ప్రాజెక్ట్ పోయే ముందట, అరే ఇక్కడ ఇదంతా ప్రాజెక్ట్లో పోయేటట్టుంది కదా, ఏమన్నా మంచి రేట్ వస్తే అమ్మేసుకోండి అని ఇట్లా భయభ్రాంతులకు గురి చేసి భూములు అమ్మిపించాడు ఆయన, ఏఈ కాజా అనేట ఆయన. ఈ రైతులందరూ భయపడిపోయి ప్రాజెక్ట్ ఏ నుంచి పోతుందో, రోడ్ ఏనంగా పోతుందో, కాలువ ఏనంగా పోతుందో అని అప్పుడున్న ధరలకు ఈ 5 లక్షలు 6 లక్షలు వచ్చే కంటే 10 లక్షలు వచ్చినా ఏం కదా అని చెప్పేసి అమ్మేసారు. ఆ అమ్మేయడంలో ఈ హరీష్ రావు కొనుక్కున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇది ఏదైతే ఉందో ఈ హరీష్ రావు ప్రధానంగా ఇక్కడ కబ్జా చేసిండు, ఆధారాలతో సహా చూపెడుతుంటే లైవ్లో కామెంట్ల రూపంలో మా హరీష్ రావు గొప్పోడు, ఇవన్నీ ఫేక్ ప్రచారం, బిగ్ టీవీ అన్ని తప్పుడు ప్రచారం చేస్తుందని కామెంట్లు పెడతారు. మీకు దమ్ముంటే ఇది ఫేక్ ప్రచారం అని మీరు ప్రూవ్ చేయండి. వీళ్ళు ఆధారాలతో సహా ప్లే చేస్తున్నారు కదా, మీరు ఆధారాలు తీసుకొని ప్రూవ్ చేయండి. ఎవరు ఇది
డూప్లికేట్ అన్నో లెవెల్లో ఇక్కడ మా ముందు రమ్మని మేము నిరూపిస్తాం ఇక్కడ. ఎంత మీకు ఎకరాకి ఎంత ఇచ్చారు? దాదాపు మీరు 10 ఎకరాలు పోగొట్టుకున్నారు. మాకు 6.5 ఇక్కడ కట్టించారు. ఇక్కడ లింగడపల్లికి 13 లక్షలు ఇది రేటు. మరి అక్కడ ఏంది ఇక్కడ ఏమి తేడా? మరి అక్కడ గుట్ట ఏది ఇచ్చిన అటువంటి ప్లేస్ మాదో మంచి సాగు భూములు, మరి అంతా ఒకటే సాగారు కదా. మరి ఎందుకు 6.5 ఎందుకు 13? ఇలాగే అంటే చాలా వరకు రేట్లు వ్యత్యాసం చూపించారు. అనేక చోట్ల 13 లక్షలు ఇచ్చారు, కొందరికి 6 లక్షలే చూపించారు. ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన భూమిగా ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ ఆపరేషన్ ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది యాక్చువల్ గా మార్కెట్ రేట్ ఎంత గణేష్ అక్కడ? యాక్చువల్ గా ఏ విధంగా దీన్ని మీరు బయటికి తీసుకురాగలిగారు? ఎందుకంటే పెద్ద కుంభకోణంలా కనిపిస్తుంది ఇది. కుంభకోణం ఎందుకంటే రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ అనేది ప్రజలకు సంబంధించిన వ్యవహారం. ప్రజలు ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే దానికి నీళ్ళు వస్తాయి, 100 ఎకరాలు పండిస్తాం. మామూలుగా గత ప్రభుత్వం ఏం చెప్పింది? దేశానికి అన్నం పెడుతున్నాం అని చెప్పింది. దేశానికే మేము అన్నం పెడుతున్నాము, మేమే పంట పండిస్తున్నాము, అన్ని రాష్ట్రాలకు మేమే వరిని పంపిస్తున్నాం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే అక్కడ మేడిగడ్డ కూలిపోయింది. నీళ్లు రావాల్సిన రంగనాయక సాగర్ ఈరోజు ఎండిపోతుంది. మరి దీనికి బాధ్యులు ఎవరు? 2300 ఎకరాల భూమి అంటే మామూలు విషయం కాదు. ఇది ఒకటే కాదు, మల్లన్న సాగర్ కావచ్చు, మిగతా కొండపోచమ్మ కావచ్చు, మేడిగడ్డ, మొత్తం 7 ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది గత 10 ఏళ్ల కాలంలో. సో మరి ఇవన్నీ ఈ నిర్మాణాలన్నీ సరిగా ఉన్నాయా లేదా అనేది కూడా తదుపరి తేలే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మేడిగడ్డకు నీళ్లు వదులుదామంటే ఆ ప్రాజెక్టు పూర్తిగా కూలిపోయే పరిస్థితి. బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు 2-3 పిల్లర్లు పగుళ్ళు వచ్చినాయి, ఏముంది నీళ్ళు వదిలేయచ్చు, రిపేర్ చేయొచ్చు అంటున్నారు. అది అసాధ్యమైన పని అనేది ఎవరైతే ఇంజనీర్లు చెప్తున్నారు. మరి అసాధ్యమైన పని సాధ్యం ఎలా అవుతుంది? సో ఈ వ్యవహారం అంతా కూడా మొత్తం కుంభకోణాల మయం అనేది మనం దాదాపుగా ఇక్కడ ఒక 3-4 సార్లు ఇక్కడ చూసి ప్రతిదీ పాయింట్ టు పాయింట్. రంగనాయక సాగర్ పరిధిలో ఉన్న రైతాంగాన్ని అంతా కలిశారు మీరు, క్షేత్రస్థాయిలో మీరు పరిశీలన చేశారు. నిజంగా వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఖచ్చితంగా అంటే వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక్కడనో ప్రాజెక్టు కింద చూస్తేనో నీళ్లు, ఇక్కడనో భూమి లేదు. భూమి లేకుండా వాళ్ళ పరిస్థితి ఏంటి? భూమి కళ్ళ ముందే కనిపిస్తుంది. ఆ కళ్ళ ముందు కనిపించే పరిస్థితిలో తాము పంట సాగు చేసుకోలేని దుస్థితి. ఎందుకంటే ఎవరో ఒకరు భూమి ఉన్న వాళ్ళ దగ్గరికి రోజు కూలికి వెళ్ళాలి. కూలికి వెళ్ళాలంటే 350 రూపాయలు 400 రూపాయలు వస్తుంటుంది. మరి ఒకరోజు ఆ కూలి దొరకకుండా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళు తినడానికి మరి తిండికి ఎక్కడికి పోవాలి? సో ఇవన్నిటిని క్షేత్రస్థాయిలో మనం పరిశీలించాం. ప్రతి రైతును కదిలిస్తే ఒక సర్వే నెంబర్ నుంచి ఒక సర్వే దగ్గర కూర్చుండబెట్టడం, ఆ సర్వే నెంబర్లలో గుంటలుగా మార్చి మళ్ళీ ఆ ప్రాజెక్టుకి వెళ్ళడం, ప్రాజెక్ట్ నుంచి తిరిగి మళ్ళీ ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు ఫామ్ హౌస్కి. సో ఇంత 13-12 ఎకరాల నుంచి ఫామ్ హౌస్ కట్టుకోవడం అనేది అసాధ్యమైన విషయం. ఇప్పుడు ఒక రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఒక మంత్రి ఎలా ఆలోచించాలి? ప్రజలకు సంబంధించి ఆలోచించాలి. ప్రజలకు భూమి ఉండాలి, రైతన్నే రాజు అనేది వాళ్ళ నినాదం గత ప్రభుత్వంలో. మరి ఏడి రైతన్న ఇప్పుడు ఇక్కడ? ఎలాగంటే మిగతా రైతులు చిన్న మిగిలిన భూమిలో పంట పండించుకోవడానికి వీలు లేదంటున్నారు. చివరికి పశుగ్రాసం వేస్తేనే వాళ్ళు కేసులు నమోదు చేస్తున్నారు. మీరు ఇక్కడ మీ వెనుకున్న దాంట్లో చూస్తున్నారు, కనిపించని పంట ఏమి లేదు, అన్ని పంటలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కానీ అంటే లోపల కనుక చూస్తే కనుక సాగు మామిడి, మిగతా కొంచెం ఆయుర్వేదకు సంబంధించిన పంటలు, మిర్చి, కొబ్బరి, వాణిజ్య పంటలు పండిస్తున్నారు. అంటే ఇప్పుడు ఎక్కడైతే గజ్వేల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ ఉందో అందులో కూడా 100 ఎకరాల్లో వాణిజ్య పంటలు. మరి ప్రజలు ఏం కావాలి? ఇక్కడ రైతన్న ఏం కావాలి? రైతన్నే రాజు, రైతే రాజ్యం అని చెప్తున్న రైతులు ఏం కావాలి? మిగతా చోట్ల మీరేమంటారు? ఇంత దారుణమైన పరిస్థితి చూస్తున్నారు, మీరేమంటారు? చూడు, నిన్నటి దాకా మాది అనుకున్న పొలం ఇవాళ వాళ్ళది కాదు. ఆ రోడ్ల మీదకి వెళ్ళి పోతూ రోజు జాగాల్ని చూసుకొని బాధపడుతారు. పోనీ ఇది ప్రాజెక్టుకి ఇచ్చినాము అంటే సరే, రైతులు కూడా అరే అభివృద్ధికి ఇచ్చినాము అని అనుకుంటారు. కానీ ఈయన ఇంత అడ్డగోలుగా వాణిజ్య పంటలు పండిస్తూ రైతులు ఏదన్నా చిన్నగా ఒకప్పుడు మా పొలమే కదా అని కొత్తిమీర వేసుకున్న దాన్ని దున్ని పారేస్తుంటే ఇవాళ రంగనాయక సాగర్ బాధితుల వైపు నిలబడింది కేవలం బిగ్ టీవీయే. ఇంత గొప్పగా ఇంత ధైర్యంగా ఈ స్టేట్ లెవెల్లో ఆయన దీన్ని ఆపేస్తున్నాడు, ఈ షోని ఆపేస్తున్నాడు అంటేనే మీరు ఆలోచించాలి దీంట్లో ఎంతవరకు నిజం ఉందో. ఈ రైతుల పక్షాన మీ అందరికీ, మీ బిగ్ టీవీ వాళ్ళకి చాలా కృతజ్ఞత చెప్తున్నాం. ఎందుకంటే ఎవరు కూడా చాలా మంది చేస్తున్నది దీన్ని ప్రత్యక్షంగా మనకి ఏదైతే పేద రైతుల్ని పక్కన పెట్టి ఇలా ఫామ్ హౌస్లో నిర్మాణం చేసుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి దీనిపైన బిగ్ టీవీ వెలుగు తీసిన కథనానికి అందరూ జేజేలు పలుకుతున్నారు. దీనిపైన చర్యలు తీసుకోవాలన్నది ఒక డిమాండ్ అయితే చేస్తున్నారు. రైట్.